నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. జూలై 17 బుధవారం నాడు మొహర్రం పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ముఖ్యంగా పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో ఎక్కువగా జరుపుకునేవారు. దేశవ్యాప్తంగా కూడా ఈ మొహర్రం పండుగ జాతీయ సెలవు దినంగా కూడా ప్రకటించారు. అసలు మొహర్రం పండుగన లేకుంటే ఒక విషాద సంఘటన? మొహర్రం నిజంగానే సంతోషాలతో జరుపుకునేదా, త్యాగాలను గుర్తు చేసుకునేదా మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే మొహర్రం పండుగ విశిష్టత గురించి మనం మాట్లాడుకుందాం. మొహర్రం పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు, చాలామంది సోదరులకి మాత్రమే అంటారు, ఆ సమాజానికి అందరికీ నాకు ఇవాళ సంతోషంతో జరుపుకునే పండుగ కాదు కనుక, ఒక రకంగా త్యాగధనుల కీర్తించుకునేది కనుక వాళ్ళ జ్ఞాపకార్థం ఈ పండుగ జరుపుకునే క్రమంలో వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. దాంతోపాటు ఈ మొహర్రం విశిష్టత గురించి మనం మాట్లాడుకుంటే, మహమ్మదీయుల ప్రధాన పర్వదినాలలో మొహర్రం ముఖ్యమైంది. హసన్, హుస్సేన్ అనే ముస్లిం వీరుల స్మారకార్థ శోకతప్త హృదయాలతో జరుపుకునే కార్యక్రమమే పీర్ల పండుగ. దీన్ని మొహర్రం అంటారు. ముస్లిం పంచాంగం రీత్యా అరేబియాలో సంవత్సరం యొక్క మొదటి నెల మొహర్రం. మొహర్రం పండుగ మొహర్రం నెల మొదటి తేదీ నుండి 10వ తేదీ వరకు జరుపుకునేవారు. జనరల్గా మనం కొన్ని సమాజాల్లో 10వ తేదీ 10 దినాలు అంటాం కదా, ఆ రకంగా జరుపుకుంటాం. అట్లా ఈ పీర్ అంటే మనకు పీర్ల పండుగ కూడా అంటాం దీన్ని, మొహర్రంను. పీర్ల పండుగ అని ఎందుకంటారంటే, పీర్ అంటే మహాత్ములు, ధర్మ నిర్దేశకులు అని అర్థం. ధర్మ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీరులకు ప్రతీకగా హస్తాకృతి అంటే చేయి గుర్తు, మన పీరి ఇట్లా ఉంటుంది, హస్తాకృతి కలిగిన రూపాలను తయారు చేసి వాటిని అలంకరించి కింద ఒక కర్ర పెడతారు. హస్తాకృతి చేయడానికి ఇంతే ఉంటుంది, దీనికి మాత్రం ఒక కర్ర కట్టి ఆ కర్ర కింద పెట్టి దానికి మళ్ళీ దట్టి కట్టి రకరకాల అలంకరణలు చేసి ఊరేగించి పూజించే వాటిని పీర్లు అని పిలుస్తారు. ముఖ్యంగా ఈ కొంచెం చరిత్రకు వెనక్కి వెళ్తే మహమ్మద్ ప్రవక్త నిర్యాణం చెందిన తర్వాత మనకు ఖలీఫాలైన నలుగురిలో మత కలహాల దృష్ట్యా హత్య గావించబడినందుకు ఆయన పెద్ద కుమారుడు హసన్ ఖలీఫా ఏం చేసిన విషప్రయోగం చేయడం వల్ల అతి త్వరిత కాలంలో పదవీ త్యాగం చేయవలసి వచ్చింది. అప్పుడు ఆ తర్వాత రెండవ కుమారుడైన హుస్సేన్ ఖలీఫా కావలసి ఉండగా ముఅవియా అనే పీఠాధిపతి కుమారుడైన యజీద్ తాను ఖలీఫానని ప్రకటించుకుంటాడు. కుఫా నగరవాసులు యజీద్ దౌష్ట్యాన్ని కాపాడమని హుస్సేన్ను అందరూ బలపరచమని కోరుతున్నట్లు బూటకు వర్తమానం పంపడం జరుగుతుంది. హుటాహుటిన హుస్సేన్ కూఫాకు రాగా ఆయనకు సహకరించే వారు ఎవరూ కనిపించకపోవడం, ఆ తర్వాత దాన్ని జరిగిన మోసాన్ని గమనించిన హుస్సేన్ యూఫ్రటీస్ నదీ తీరాన కర్బలా మైదానంలో విడిది చేసి ఉండగా యజీద్ సైన్యం ఆయనపై పడి దాడి చేస్తుంది. శత్రుబలం 4,000కు పైగా ఉండగా హుస్సేన్ బలం కేవలం 2 అశ్వికులు 40 మంది కాల్బలం ఉండడం వల్ల నిరాశ చెందిన హుస్సేన్ తన అనుచరులను వెళ్ళిపోయి ప్రాణాలు కాపాడుకోమని తన కొరకు బలి కావద్దని కోరుతారు. కానీ వారు ఆ సంకట స్థితిలో హుస్సేన్ను వదిలిపెట్టడానికి సమ్మతించక ఆ యుద్ధంలో, కర్బలా యుద్ధం అంటాం, అప్పుడు అందులో వారి సైనికులతో పాటు అమరవీరుడుగా హుస్సేన్ మిగిలిపోతారు. హుస్సేన్ కూడా చనిపోతారు. ఆ ధర్మయుద్ధంలో హుస్సేన్ అనుచరులు అంతమందగా ఆయన కుమారుడు నిరాశ్రులై రణరంగంలో నిలిచారు. చివరికి కుమారుడు కూడా ఒక దురాగతుని ప్రాణఘాతానికి ఆహుతి కావడం జరుగుతుంది. దాంతో కుమారుని శవాన్ని నేలపై ఉంచి ఆ విషాదం భరించే నిగ్రహ శక్తిని ప్రసాదించమని హుస్సేన్ భగవంతుని వేడుకొని ఏడ్చి దప్పిక కొని నీరు తాగడానికి ముందుకు వంగగా ఆ నదిలో ఆయన నోట్లో ఎదుటివారి శత్రువులు విడిచిన బాణం కూర్చుకొని ప్రాణాలను చనిపోతాడు. ఆయన యుద్ధంలో హుస్సేన్ దారుణ మరణాన్ని స్మృతికి తెచ్చుకొని సంతాపాన్ని ప్రకటించేందుకు నిర్దిష్టమైన ముస్లిం పర్వదినంగా మొహర్రం నిలిచిపోతుంది. చరిత్రకారుల నిర్వచనం ప్రకారం మొహర్రం నెలలో 10వ రోజు షహదత్తును సంతాప దినంగా పాటించవలసిందిగా హుస్సేన్ అనుచరవర్గం నిర్వచించింది. ఆ రోజున పీర్లు అనే చెయ్యి ఆకృతులు కలిగిన వాటిని ఊరిలో ఊరేగించి అక్కడ దగ్గరలో బావి కానీ నదుల దగ్గర వాటి చెరువుల దగ్గర శుభ్రపరిచి నిర్ణీత పేటికలో ఉంచి మొహర్రం నెల వరకు ముజావర్ వద్ద అక్కడ పెద్ద లేకపోతే పీర్ల కొట్టం అని ఉంటారు, పీర్ల కొట్టంలో భక్తిగా దాన్ని మళ్ళీ జాగ్రత్త పరుస్తారు. ఆ తర్వాత మళ్ళీ పీర్ల పండుగ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని తీసి అట్లాగే ఊరేగించి వాటిని మళ్ళీ శుద్ధి చేసి మళ్ళీ విగ్రహం పెడతారు. అసలు ముస్లింల మతంలో విగ్రహారాధన లేదు ఎక్కడా కూడా.
కేవలం అల్లాహ్ పరమాత్ముని మన మహమ్మద్ ప్రవక్త చెప్పిన ప్రకారం అల్లాహ్ ఒకరే ఉంటాడు, దానికి రూపం లేదు వారికి భగవంతుడికి. కానీ ఇక్కడ మాత్రం ఈ పీర్ల పండుగలో మాత్రం ఒక హస్తాకృతిని రూపంగా భావించి వీళ్ళు చేస్తారు. దీన్ని ముఖ్యంగా హిందూ ముస్లిం ఐక్యతకు కూడా మనం చేసుకోవచ్చు, అంటే ఒక చేసుకోవచ్చు. ఉదాహరణకు కొన్ని ప్రాంతాల వారికి ఇతర మతాల వారికంటే హిందువులు కూడా ఈ పీర్ల పండుగ పెద్దగా జరుపుకుంటారు. ఉదాహరణకు నిన్ననే నేను మన ఉమ్మడి మెదక్ జిల్లా, ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో ఉన్న జోగిపేటకు దగ్గర 4 కిలోమీటర్ల దూరం ఉన్న డాకూర్ అనే ఊరికి వెళ్ళాను. మనకు ఈ బొడ్డెమ్మ పండుగ హిందువులకు ఎట్లాగూ కొన్ని పండుగలకు దసరాకు కొన్ని ఆంధ్రప్రదేశ్లో అయితే సంక్రాంతికి ఎట్లా బంధువులను పిలుచుకుంటారో అట్లా విచిత్రం అనిపించింది. అంటే నాకు డాకూర్ అనే ఊళ్ళో 10 ముస్లిం కుటుంబాలు కూడా లేవు, ఇప్పుడు 10-12 ఉండొచ్చు. కానీ అక్కడ హిందువులు కూడా చాలా పెద్దగా పండుగ భావించి ఆడబిడ్డలను అత్తవాళ్ళు అందరినీ ఆ ఊరికి పిలుచుకుంటారు, చుట్టాలందరినీ. అంటే ఎక్కడ ఉన్న దసరా పండుగ తెలంగాణలో అమెరికాలో ఉన్న ఎట్లా వస్తారో అక్కడ వేరే బతకపోయిన వాళ్ళు, దేశం పోయిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆ పీర్ల పండుగ రోజు మాత్రం తప్పనిసరి వస్తారట. అంటే ఆ రకంగా మనకు అదొక పెద్ద పండుగ భావించి అట్లా చేస్తారు. కనుక ఉదాహరణకు డాకూర్ అనే గ్రామం గురించి చెప్పాను. కానీ తెలంగాణలో చాలా వరకు ఈ పెద్ద పండుగకు హిందువులు కూడా జరుపుకుంటారు. మహమ్మదీయుల సామరస్యమే ఇందుకు కారణం. జాతీయ సమైక్యతకు ఆనాడే ఎంతటి ప్రాముఖ్యం ఇచ్చారో మనకు అర్థం చేసుకోవచ్చు. అట్లాగే మనకు ముస్లింలలో ముఖ్యంగా దూదేకుల వారు ఉంటారు, దూది ఏకే వాళ్ళు. అంటే వాళ్ళ కులం లేదు, యాక్చువల్గా వాళ్ళని ముస్లింలుగా పరిగణిస్తున్నారు. వాళ్ళు బీసీలు కావు. ఆటలమ్మ, మారెమ్మ మొదలైన హిందువుల దేవతలను కూడా కొలుస్తుంటారు వాళ్ళు. అటు పూర్తి ముస్లింలు కాదు, పూర్తిగా హిందువులు కాదు వాళ్ళు. తమ పిల్లలకు ఎర్రప్ప, ఎల్లమ్మ, తిమ్మప్ప, నరసింహులు, బాలన్న అనే పేర్లు కూడా దూదేకుల వాళ్ళు పెట్టుకుంటారు. అలాగే హిందువులలో కూడా కుల్లాయమ్మ, దస్తగిరి రెడ్డి, నబీగౌడు, మన ఫకీరప్ప, మస్తాన్ రావు, ఇట్లా లాలెమ్మ, సేకండ్, సైదల్లి, హుస్సేన్ దాస్ అనే ముస్లిం పేర్లను కూడా మనకు హిందువులు పెట్టుకుంటారు. అట్లా ఉరుసులో ముస్లిం సంబంధించిన ఉరుసుల్లో కూడా పరసలలో పాల్గొంటారు. దర్గాలకు, మసీదులకు, పెద్దగుట్టకు వెళ్తారు కదా. అట్లా పీర్లను కొరవడం కూడా సర్వసామాన్యంగా ఇద్దరికి అవుతారు. ఈ మొహర్రం సందర్భంగా పీర్లు ఊరేగిస్తారు కదా. దీనికి మరి పీర్ల పంజా ఏంటి, అసలు చేయి గుర్తు ఎందుకు పెట్టారని చెప్తే, మొహర్రం నెలలో చంద్రుడు స్పష్టంగా కనిపించిన 5వ రోజు, ఆ రోజు రాత్రి పంజోకా పిఠారా లేదా తాబూత్ అనే పంజాల నుంచి పెట్టెను తీసి ముజావీరు అనే అర్చకుని ఇంటి నుంచి పీర్ల మసీదుకు ఊరేగింపుగా తెస్తారు. ఆ పంజాలకు, విగ్రహాలకు 10 రోజులు ఫాతిహాలు జరుగుతాయి. పీర్ల కంటే పీరులు అనే మాటకు అర్థమైందంటే వీరుల యొక్క హస్తాకృతిలో పంజాల రూపంలో కొలుస్తారు వీటిని. ఊరేగింపు అయిన తర్వాత రాత్రికి ఊరి మధ్యలో ఉన్న నిప్పుల గుండం వరకు వస్తారు. ఆఖరి రోజున ఒక ప్రదేశంలో, బహిరంగ ప్రదేశంలో ఒక గుంట తీసి, ఏమంటారు, శివరాత్రి నాడు కదా హిందువులు కదా, నిప్పుల మీద నాడుకు ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా అందులో పెద్ద కట్టెలు వేసి నిప్పులు ముట్టించి బాగా కణకణమనే నిప్పులు తయారు చేసి దీని మీదకి వెళ్ళి ఉరుకుతుంటారు. అసోయిదూలా మనకు వినొస్తుంటుంది. దాని చుట్టూ ఆడతారు. ఆడే క్రమంలో హసన్ హుస్సేన్ల పేర్లతో వారితో పాటు ప్రాణాలు అర్పించిన వీరుల పేర్లు కూడా పీర్లను పట్టుకొని హసన్ హుస్సేన్, హైసాయి, జూలోయ్ అంటూ ఆవేశపు కేకలతో పీర్లను చేతబట్టి అటు ఇటు ఉరుకుతుంటారు. నిప్పుల గుండె మీద నడుస్తుంటారు. నిప్పుల గుండెల్లో దూకి అటు ఇటు నడుస్తుంటారు. ఆవేశంగా ఒక రకంగా చెప్పాలంటే హిప్నటైజ్ చేయడం. అటు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చప్పట్లు కొడుతూ అసోయిదూలా అంటూ మృతవీరుడైన హసన్ హుస్సేన్లకు, తదితరులకు, అమరుల వీళ్ళకు జోహార్లు అర్పిస్తారు. ఇలా నిప్పుల గుండె నడిచి వెళ్ళడం పీర్ల మహత్యంగా వాళ్ళు భావిస్తారు. కానీ సైన్స్ ప్రకారం నిప్పుల మీద నడవచ్చు, అది కొద్ది సెకండ్లు మాత్రమే, తొందరగా వెళ్ళిపోవాలి పేరుకోకముందు అని సైన్స్ ఉన్నది. అట్లా ఆనందంలో పాలు పంచుకోవడానికి ఆత్మీయులని, హిందువులను కూడా దానికి పిలుస్తారు. అట్లా హిందూ ముస్లిం సామరస్యానికి ఇది రకంగా వీళ్ళని పట్టుకొని హిందువులే ఎక్కువ ఎగిరిన సందర్భాలు చూస్తాం. మొహర్రం నెలలో చంద్రుడు స్పష్టంగా కనిపించినప్పుడు 5వ రోజు కనుక పంజా కపిటారా అనే విగ్రహాల నుంచి పెట్టెని తీస్తారు. అది ఓ రకం చేస్తారు. అట్లాగే ఈ పండుగలో పులివేషాలు వేయడం, పెద్ద ఎత్తున ఊరేగింపులు తీయడం, ఇవన్నీ చేస్తుంటారు. పెద్ద పులి నృత్యం చేస్తూ ఆ పులి చేస్తున్నారు అనుకరిస్తూ, హుంకరిస్తూ, పిల్లలు భయపెడుతూ, ఆనందపరుస్తూ వీధుల్లో హంగామాగా తిరుగుతారు. అట్లా చేస్తారు. నిప్పుల గుండం గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆ నిప్పుల గుండం నుంచి మీద నడవడం అనేది చేసే క్రమంలో ప్రతి హిందూ ముస్లింలు కానీ వాళ్ళ ఇంటి ముందు పీర్లు రాగానే సాంబ్రాణి ధూపంతో హారతినిచ్చి పారితోషాలకు మనకు డబ్బులు కొంత ఇచ్చి, కుడుకలు కూడా హిందువులు అయితే కుడుకలు కూడా దానికి పాటు చేస్తారు. కలుపు పాటలో కానీ మనకు జానపద గీతాల్లో కానీ ఈ పీర్ల గురించి, హుస్సేను, హసను,
ఏదైతే వాళ్ళ త్యాగాల గురించి చాలా పెద్ద ఎత్తున చెప్పుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ పీర్ల పండుగ ముస్లింల సాంప్రదాయం కాదు, పండుగ అంతకన్నా కాదు. షియా ముస్లింలు జరుపుకునే మొహర్రం శోకోత్సవాల బాపత్ సాంప్రదాయం ఇది. షియా నవాబుల కాలంలో ఈ సాంప్రదాయం అన్ని చోట్ల పాకింది. ఒకానొక కాలంలో ఈ పీర్ల పండుగ ముస్లింల ముఖ్యమైన పండుగ కూడా భావించబడింది. సాంప్రదాయ, చారిత్రక, ధార్మిక ప్రక్రియతో ఎలాంటి సంబంధం లేని పండుగ ఈ పీర్ల పండుగ. మన రాను రాను మెల్లమెల్ల కనుమరవుతుంది, కానీ కొన్ని కొన్ని ఊళ్ళల్లో చాలా బాగా చేస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఇది చాలామంది తమను తాము హింసించుకుంటూ హుస్సేన్ త్యాగాలను గుర్తుంచుకుంటూ పెద్ద ఎత్తున చేస్తారు. ముఖ్యంగా తెలంగాణలో ఇది బాగా కనపడుతుంటుంది. ఏదైనా సరే ఒక పండుగను మనం అవమానించడం కానీ ఒక పండుగను బాగా ఎత్తుకోవడం కానీ చేయాల్సిన అవసరం లేదు. ముస్లిం సాంప్రదాయ పండుగల్లో లేని పండుగ అయినా సరే ఒక పవిత్ర యుద్ధంగా కర్బలా యుద్ధాన్ని ముస్లింలు జ్ఞాపకార్థంగా చేస్తుంటారు. ఆ ఇద్దరి మరణానికి శోకతప్త హృదయాలతో వీళ్ళందరూ 11 రోజులు చేసే పండుగనే పీర్ల పండుగ అంటారు. ఇదేమైనా సరే పీర్ల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. వాళ్ళ శోకతప్త హృదయాలతో సానుభూతి కూడా వ్యక్తం చేయొచ్చు. అందుకని ఒక రకంగా సానుభూతి హిందువులు ముస్లింలు మైనార్టీగా ఉన్న కొన్ని గ్రామాల్లో 1-2 గ్రామాలు 2-3 ముస్లిం కుటుంబాలే ఉన్నా కూడా నేను చెప్పిన డాకూర్ లాగా చాలా పెద్ద ఎత్తున ఈ ఉత్సవాల్లో హిందూ సోదరులు సోదరిమణులు కూడా పాల్గొంటారు. ఊరేగింపు తీస్తారు, జాతర జరుగుతుంది. ఇవన్నీ మనకు ఒక సాంప్రదాయంగా వస్తున్న దాన్ని మనం చాలా గౌరవించాలి. దాన్ని మనం ఒక రకంగా ఒక సాంప్రదాయంగా దాన్ని గమనించాలి తప్ప అందులో వేరే వెతకడం అవసరం లేదు. హేతువుతోనే ఆలోచన చేస్తే చాలా వరకు ఒక పవిత్ర యుద్ధంలో మరణించిన వారి కోసం శాంతి కోసం లేకుంటే వాళ్ళ జ్ఞాపకార్థం ఈ పండుగను జరుపుకుంటారని గమనిస్తే సరిపోతుంది. నమస్కారం.